రుణాల చెల్లింపులకే 11,000 కోట్లు. సాగునీటి ప్రాజెక్టులపై బడ్జెట్‌పై కూడా నీటిపారుదల శాఖ భారీ ప్రతిపాదనలు. 80,000 కోట్ల వివరణ చీఫ్ ఇంజినీర్లు. ఈ ఆర్థిక సంవత్సరం కేటాయింపులు 9,000 కోట్లే. దాదాపు 10,000 కోట్లే. వచ్చే ఏడాదికి సాగునీటి బడ్జెట్‌లో రుణాల తిరిగి చెల్లింపులకు, వడ్డీలకు భారీ మొత్తం కేటాయించాలని నీటిపారుదల శాఖ అయితే కోరింది. ముఖ్యంగా ఈ ఏడాది వడ్డీలకు, అసలులో కొంత భాగం చెల్లించడానికి 6,800 కోట్లు అవసరమని చెప్పింది. తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మ సాగర్, దేవాదుల, శ్రీరామ్ సాగర్, వరద కాలువలు తదితర ప్రాజెక్టుల కోసం రుణం తీసుకోవడానికి అయితే ప్రభుత్వం అయితే అడుగుతుందన్నమాట. ఇక ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా బడ్జెట్ ప్రతిపాదనలు అయితే జరుగుతున్నాయి. సో అందువల్ల ఈ బడ్జెట్‌కి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో అంటే అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అమలు చేయడానికి 80,000 కోట్ల మొత్తాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉందన్నమాట. సో చూడాలి, మొత్తం ఒక రుణాల చెల్లింపుకే 11,000 కోట్లు అయితే అవుతాయి. మిగిలిన ప్రాజెక్టులన్నీ మేము కట్టాలంటే చాలా డబ్బులు అవుతాయి. బడ్జెట్‌లో మాకు నిధులు భారీగా కేటాయించాలని చెప్పేసి తెలంగాణ సర్కార్‌కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ నీటిపారుదల శాఖ అయితే అడుగుతుందన్నమాట. సో ఏదైనా బడ్జెట్ అయితే రెడీ అవుతుంది. బడ్జెట్‌లో అన్ని ఏటికి ఏటి కేటాయిస్తారు ఏంటనేది మనకు తొందరలో తేలబోతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుందాం.